నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి అక్యూజ్డ్ 6గా ఉన్నటువంటి సునీల్ నాయక్ని పాట్నాలో ఆయన్ని అరెస్టు చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం వెళ్ళినప్పుడు భారీ హై డ్రామా నడిచింది. అరెస్టు చెయ్యలేకపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సో ఈ విషయం మీద అసలు ఏం జరిగింది, ఈ సునీల్ నాయక్ ఐపీఎస్ ఆఫీసర్ గత చరిత్ర ఏంటి, ఇప్పుడు పాట్నాలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు హై డ్రామా మధ్యలో ఎందుకు అరెస్టు చేయలేకపోయారు అన్న అంశాలని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రఘురామకృష్ణరాజు అప్పట్లో ఎంపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజు గారిని 2021 మే 14న అరెస్టు చేసి అక్రమంగా కస్టోడియల్ టార్చర్ చేసి హత్యాయత్నం ప్రయత్నం చేశారు. కాళ్ళన్నీ కూడా బాగా కొట్టారు, నైట్ అంతా స్టేషన్లో ఉంచారు. ఆ దుర్ఘటన నేపథ్యంలో అప్పట్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించకపోవడంతో 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కేసు పెట్టడం, ఆ కేసు ఇప్పుడు కొద్దిగా ముందుకు సాగటం జరుగుతూ ఉంది. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో ప్రధానంగా నిందితులు లిస్టు మనం ఒక్కసారి చూసినట్టయితే A1గా నాటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, ఈయన వేరు. ఈ పివి సునీల్ కుమార్ అనే అతను ప్రస్తుతం రిటైర్మెంట్ దాకా సస్పెన్షన్లోనే ఉంచండి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు, డెసిషన్ తీసుకున్నారు ప్రభుత్వం వారు. సో ఈయన ప్రధానమైన A1గా ఈ కేసులో ఉన్నారు. ఆయన పేరు సునీల్ కుమార్. A2గా నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. A3గా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. A4గా సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్. A5గా అప్పటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి. వీళ్ళు ప్రధానంగా అక్యూజ్డ్గా రఘురామకృష్ణరాజు గారు టార్చర్ కేసులో ఉన్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది A6గా ఉన్నటువంటి సునీల్ నాయక్. ఈయన బీహార్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. గతంలో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో బీహార్ నుంచి డిప్యుటేషన్ మీద జగన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, అంతా మన వాళ్ళు అని. ఇక్కడ ఇంకొక లాజికల్ పాయింట్ మనం గమనించినట్టయితే ఇటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ప్రధానంగా ముందు పెట్టి ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ చేశారు జగన్ రెడ్డి గారు. ఇప్పుడు అందుకే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ సునీల్ నాయక్ ఆ కుల ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన ట్వీట్లో, అందుకే నేను మాట్లాడుతున్నాను. ఇటువంటి వాళ్ళందరినీ ముందు పెట్టి ఈ టార్చర్స్ లాంటి జగన్ రెడ్డి గారు చేశారు. ఆయన డిప్యుటేషన్ మీద వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు పదవిని ఉపయోగించి జగన్ రెడ్డి గారు ఆయన చేత చేపించారు. సరే, ఆయన జగన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ సునీల్ నాయక్ అనే అతను బీహార్ క్యాడర్ కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోయారు. అక్కడ ఫైర్ సర్వీసెస్ విభాగం, హోమ్ గార్డ్స్ విభాగానికి డిఐజీ ర్యాంకులో బీహార్లో కొనసాగుతున్నారు పదవిలో. సో ఇప్పుడు ఈ కేసులో ఈయన అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి ఆయనకి 2-3 సార్లు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే స్పందించకపోవటంతో మరి ఒక 10 మంది పోలీసు బృందం, మరీ ముఖ్యంగా విజయనగరానికి సంబంధించిన ఎస్పీ దామోదర్ గారి నేతృత్వంలో ఒక బృందం పాట్నా వెళ్ళారు. మార్నింగ్ 6 o'clockకి సునీల్ నాయక్ డిఐజీ బీహార్ క్యాడర్కి చెందిన ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిచి తలుపులు కొట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు స్పందించకపోతే, బహుశా మార్నింగ్ 5:30 కాబట్టి ఒక పోలీస్ అధికారి గేటు దూకి లోపలికి వెళ్ళి గేట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎంటర్ అయిన సందర్భంలో లోపల ఉన్న గార్డ్స్ అంతా అలర్ట్ అయిపోయి వాళ్ళకి ఈ పోలీస్ అధికారులకు మధ్య కొంత లొల్లి జరిగింది, ఘర్షణ వాతావరణం. మీరు ఎలా వస్తారు గేటు దూకి అన్న విషయంలో. తర్వాత వాళ్ళని సంజాయించి సునీల్ నాయక్ ఇంట్లోకి వెళ్ళి ఆయన బెడ్రూమ్లో కూర్చొని ఇంట్రాగేషన్ చేస్తూ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో ఈ బయట ఉన్నటువంటి హోమ్ గార్డ్స్ లేకపోతే ఆయనకి సంబంధించిన సెక్యూరిటీ మొత్తం కూడా అలర్ట్ చేసి ఇంటి చుట్టూ మొత్తం ఒక పోలీస్ హోమ్ గార్డ్స్ కానీ పోలీసు కానీ లేదా ఫైర్ సర్వీసెస్ సిబ్బందిని కూడా భారీ ఎత్తున మోహరించి ఇంటి చుట్టూ పెట్టేసి సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్ళనివ్వకుండా ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ చేశారు. అయినప్పటికీ సుమారుగా 12:30 ప్రాంతంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు పాట్నాలో లోకల్ పోలీసులకు కూడా ఇంటిమేట్ చేశారు, వాళ్ళు కూడా వచ్చి సహకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ 2 లీగల్ అంశాలు నేను ప్రస్తావిస్తాను.
ఒకటి వేరే స్టేట్లో ఉన్న వ్యక్తిని ఇంకొక కేసులో ఇంకొక స్టేట్ పోలీసులు తీసుకురావాలంటే ఒకటి నంబర్ 1 ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. గతంలో రఘురామకృష్ణరాజు గారు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారు, అక్కడ జగన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరికి దోస్తానం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. తర్వాత తీసుకొచ్చే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫార్మల్గా. కానీ బీహార్ వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ బృందం కూడా పాట్నా పోలీస్ స్టేషన్లో ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది ఒక సమాచారం. రెండో సమాచారం, వేరే స్టేట్లో ఉన్న వ్యక్తిని ఇంకొక స్టేట్కి తీసుకురావాలి అని అంటే ట్రాన్సిట్ వారెంట్ అనేది ఆ లోకల్ మెజిస్ట్రేట్ అనే దగ్గర నుంచి తీసుకోవాలి. సో వీళ్ళు సునీల్ నాయక్ని 12:30 1 గంట ప్రాంతంలో ఫైనల్గా గొడవల మధ్య అరెస్ట్ చేశామని చెప్పి ప్రాసెస్ ప్రకారంగా మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకొని మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టారు. సో ట్రాన్సిట్ వారెంట్ కోసం అది కంపల్సరీ తీసుకొని వేరే స్టేట్కి తీసుకెళ్ళాలి. ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చే సందర్భంలో పాట్నా మెజిస్ట్రేట్లో లోకల్ కోర్టులో మళ్ళీ ఈ లాయర్స్ కానీ ఈ సునీల్ నాయక్కి సంబంధించిన హోంగార్డ్స్ కానీ లేదా ఫైర్ సర్వీసెస్ సిబ్బంది కానీ పెద్ద గలాటా సృష్టించారు. ఆ టైంలో డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ వెర్షన్స్ను వెలుగులోకి వస్తున్నాయి. ఇది మీరు గమనించండి. ఒక పాయింట్ ఏంటంటే మెజిస్ట్రేట్ గారు మరి ట్రాన్సిట్ వారెంట్ డిక్లైన్ చేశారు, ఇవ్వను అని చెప్పారు. దానికి కారణాలు ఏం చెప్తున్నారంటే రిక్వైర్డ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు అంటున్నారు. అంటే వీళ్ళ మీద ఉన్న కేసు డైరీ కానీ అరెస్ట్ వారెంట్ కానీ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయలేదు, అందుకే నేను ట్రాన్సిట్ వారెంట్ డిక్లైన్ చేస్తున్నాను అని అన్నారు, ఇవ్వలేదు. అయితే దీనికి ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుందంటే వీళ్ళు పోలీసు సిబ్బందికి తెలుసు అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలని, అంటే అరెస్ట్ వారెంట్ ఉండాలని, పోలీసు కేసు డైరీ ఉండాలని తెలియదని మనం అనుకోకూడదు. మరి ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు? ఇంకొక వెర్షన్ వినిపిస్తూ ఉంది, ఆ డాక్యుమెంట్స్ అన్ని తెలుగులో తీసుకొస్తే ఎలా అని మెజిస్ట్రేట్ అన్నారని. ఇంకొక మాట వినిపిస్తూ ఉంది, వీళ్ళంతా గలాటా సృష్టించి హడావుడి చేస్తున్న నేపథ్యంలో కేవలం 2 నిమిషాల్లో ఆ పర్టికులర్ లోకల్ కోర్టులో మెజిస్ట్రేటు ఈ ట్రాన్సిట్ వారెంట్ని డిక్లేర్ చేస్తూ రిఫ్యూజ్ చేశారు. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. వీళ్ళు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం చెప్పటానికి ప్రయత్నించినా కూడా ఆయన వినే ప్రయత్నం కూడా చేయలేదు. వెంటనే డిసైడ్ చేసి డిక్లైన్ అని చెప్పాడు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని పోలీసు వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా తీసుకురావడానికి వీలు కాని పరిస్థితి. నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందంటే ఇదే సునీల్ నాయక్ తదనంతరం ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో సారాంశం ఏంటంటే, నేను లంబాడి కులానికి సంబంధించిన వ్యక్తిని, ఎస్టీని, కాబట్టే నా మీద ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరైనా తప్పు చేసి అక్రమాల్లో అన్యాయాల్లో ఉంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళితే కులం కార్డు ఎందుకు ప్లే చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఇదే బాట పడుతున్నారు. కులానికి ఈ అరెస్ట్కి సంబంధం ఏంటి అంటే, అరెస్టుల విషయంలో కూడా కులాలకి రిజర్వేషన్స్ ఉంటాయా? ఇప్పుడు సునీల్ నాయక్ నేను ఎస్టీని కాబట్టి అరెస్ట్ చేశానని ఎందుకు మాట్లాడుతున్నారు? కేసుకి దానికి సంబంధం ఏంటి అనేది మనకు అర్థం కాదు. ఇంకొక విషయం, ఈ సునీల్ నాయక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే బీహార్ క్యాడర్ ఐపీఎస్ అయినప్పటికీ ఆయన ఐఐటి మద్రాసులో చదివారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకి సంబంధించిన ఎస్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. వీళ్ళ ఫాదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సునీల్ నాయక్ వాళ్ళ ఫాదర్ గ్రామ సర్పంచ్గా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేశారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలోనే ఆయన డిప్యుటేషన్ మీద జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి కస్టోడియల్ టార్చర్ అటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇప్పుడు ఆయన ట్వీట్ ఈ విధంగా చేయటం, కులాన్ని అడ్డు పెట్టుకొని ట్వీట్ చేయటం ఏ విధంగా సహేతుకతమైంది? సో నెక్స్ట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళ ముందున్న ఛాలెంజ్ ఏంటి? లోకల్ మెజిస్ట్రేట్ డిక్లైన్ చేసినా కూడా ట్రాన్సిట్ వారెంట్, ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు అని అంటే, నెక్స్ట్ పాట్నా హైకోర్టులో వీళ్ళు మళ్ళీ పిటిషన్ సబ్మిట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కేసుల ప్రకారంగా వేరే స్టేట్లో కేసు ఉన్నప్పుడు ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వవలసిందే, వీళ్ళు అప్లై చేయాల్సిందే బై ప్రొడ్యూసింగ్ సబ్మిటింగ్ రిక్వైర్డ్ రెలవెంట్ డాక్యుమెంట్స్. ఆ విధంగా పాట్నా హైకోర్టులో వీళ్ళు అప్పీల్ చేసినప్పుడు పాట్నా హైకోర్టు వాళ్ళు ఈయనకి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లీగల్ పాయింట్ ఏంటంటే, లోకల్ కోర్టులో మెజిస్ట్రేటు ఈయన డిక్లైన్ చేస్తూ ట్రాన్సిట్ వారెంట్ని 30 రోజుల వరకు ఈయన అరెస్ట్ చేయొద్దు, తీసుకెళ్ళొద్దని ఒక కండిషన్ కూడా పెట్టారు. హౌఎవర్ పాట్నా హైకోర్టు వాళ్ళని అప్రోచ్ అయితే పోలీసు బృందం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈయనకి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ హై డ్రామా మధ్యలో
ఇంకొక సంఘటన లీగల్గా జరిగింది ఏంటంటే ఈ మధ్యలో ఈరోజే గుంటూరు కోర్టులో కూడా ఇది విచారణకు వస్తూ ఉంది. ఈరోజు గుంటూరు కోర్టులో దర్యాప్తు సంస్థల వాళ్ళు ఏం చెప్పారంటే, ఇతనికి కస్టడీలోకి తీసుకుంటాము, ఇతను చాలా ముఖ్యమైన వ్యక్తి కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని కూడా ఒక పిటిషన్ సబ్మిట్ చేశారు. సో అది ఏమవుతుందనేది ఒకటి చూడాలి. రెండోది, ఈ పాట్నా హైకోర్టు వాళ్ళు క్లియరెన్స్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి ఈ డిఐజీ ర్యాంకులో ఉన్న ఐపీఎస్ సునీల్ నాయక్ని వెనక్కి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. దానివల్ల ఈ కేసులో అక్యూజ్డ్ 6గా ఉన్నటువంటి ఇతన్ని తీసుకురావటం వల్ల, ఇంతకు ముందే మరి సునీల్ కుమార్ని రిటైర్మెంట్ వరకే సస్పెన్షన్లో పెట్టడం వల్ల రఘురామకృష్ణరాజు గారి కేసులో కొంత ముందడుగు వేసింది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు చాలా డిలే అయింది. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరి సునీల్ నాయక్ని అదుపులోకి తీసుకొని వెనక్కి తీసుకురావటం వల్ల మరి ఆయన ద్వారా ఇంకేమైనా సమాచారం వచ్చే అవకాశం ఉందా, కేసు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా అనేది మనం వేచి చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.